మొన్న జరిగిన సంఘటన చాట్ల వాసు మరణం దురదృష్టకరం. ముందుగా వారి కుటుంబానికి కూడా సంతాపం తెలియజేస్తూ ఉన్నాం. చాట్ల వాసుది కుటుంబ హత్య అని చెప్పి, కుటుంబ తగాదాలు అని చెప్పి డిఎస్పీ గారు చాలా స్పష్టంగా మీడియా అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పారు. దీంట్లో ఎక్కడా రాజకీయ ప్రమేయం లేదు, రాజకీయ కక్షలు కాదు అని మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్తూ చాలా క్లియర్గా ఇది కేవలం వారి మధ్య వచ్చిన వివాదం కారణంగా జరిగిన హత్య అని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో మా పార్టీకి చెందిన మందా మధు మొన్న చెప్తా ఉన్నారు, పదే పదే దాంట్లో అడిగే ప్రశ్నల్లో కూడా ఆయనకి ఏమన్నా పార్టీలతో సంబంధం ఉందా గతంలో అని. ఆయన ఒక సర్పంచ్, అంటే సర్పంచ్ కూడా గతంలో తెలుగుదేశం పార్టీలోనే పనిచేశారు. ఆయనకు కూడా చంద్రబాబు నాయుడు గారితో ఫోటో ఉంది, బిఎంఆర్ గారితో ఉంది, తెలుగుదేశం నాయకులు అందరితో కూడా గతంలో ఫోటోలు ఉన్నాయి. అలా అని చెప్పని వాళ్ళందరికీ దీన్ని ఆపాదిస్తామా? ప్రతాప్ రెడ్డి గారి ఫోటో పక్కన పెట్టి మందా మధుతోటి ఈయన వైసీపీ నాయకుడు కాబట్టి ప్రతాప్ రెడ్డి గారే స్వయంగా ఈ మర్డర్ చేయమన్నట్టు పదే పదే మీడియాలో, సోషల్ మీడియాలో చెప్పడం, అదేవిధంగా నిన్న తెలుగుదేశం దళిత నాయకులందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి ప్రతాప్ రెడ్డి గారే చంపారు, ప్రతాప్ రెడ్డి గారిని మర్డరిస్టం చేయాలి. ప్రతి చిన్న విషయాన్ని కులాలను అడ్డం పెట్టి రాజకీయ కోణంలో ఆలోచన చాలా దురదృష్టకరం, దుర్మార్గం. ఇది చాలా ఎంత దౌర్భాగ్యమైన చర్య అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాను. దళితులంటే ఆత్మగౌరవం ఒకటి ఉంటుంది, అక్కడుండే వాళ్ళకి ఉందా అని అడుగుతా ఉన్నాను. నేను వరుసపెట్టి కథనాలు చెప్తాను, వినండి. దళితులు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా ఉన్నారు, తెలుగుదేశం గవర్నమెంట్లో ఏ విధంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ముఖ్యంగా ఆడవాళ్ళ మీద ఫ్యాషన్ అయిపోయింది, ఎక్కడ పట్టినా గుడ్డలు లాగేయడం. కావలి కచ్చరమిట్లో మనం చూసాం, ఒక గిరిజన మహిళ మీద వ్యవస్థర చేయడం, ఈ లేటెస్ట్ ఫ్యాషన్ తెలుగుదేశం నాయకులు. నిన్న గుంటూరులో చూసాం, గుడ్డలు లాగేయడం. దీనికంటే ముందు మన పాతపెట్టగుంటలో చూసాం, ఆమె వేరే పార్టీ కూడా కాదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బొడ్డు కొండమ్మ, ఆమెను కూడా వ్యవస్థర చేశారని చెప్పి ప్రస్తుత ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఆమెకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పర్రాలు ఆమె, అయ్యా నా మీద ఈ విధంగా దాడి జరిగారంటే ఆ రోజు ఆమె మాటల్లో చెప్తా ఉన్నాం, ఆ మీడియాలో చెప్పిన కథనమే. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే నిన్ను ఎవరు వెళ్ళమన్నారు, నువ్వు వెళ్తే కదా లాగిందన్నారంట. ఎంత దౌర్భాగ్యం అది. ఒక దళిత మహిళని ఆమె వెళ్ళి నాకు అన్యాయం జరిగింది, నా బట్టలు లాగేశారు, నన్ను వ్యవస్థరం చేశారు, నా మీద దాడి చేశారు, కానీ అక్కడ లాగింది ఒక అగ్రవర్ణం, లాగించుకుంది ఒక దళిత వర్గం. అందుకని చెప్పని కేసు కూడా కట్టని పరిస్థితి. దాంట్లో చివరికి ఎంఆర్పిఎస్ లాంటి ఉద్యమ సంఘాలు వచ్చి వాళ్ళు రోడ్ల మీద కూర్చుంటే కానీ కేసు కట్టలేని దౌర్భాగ్య పరిస్థితి ఈ ప్రభుత్వంలో. అదేవిధంగా కచ్చరమెట్లో ఈ రోజుకు చూస్తూ ఉన్నాం, ఇప్పటి వరకు కూడా ఆ పీట్ల సుకుమారిని ఏ విధంగా ఆమెను వ్యవస్థ చేస్తే ఈ రోజుకి కేసు కట్టల. ఆమె కులం ఏందో తెలియదు అంటారు, ఏదో కులం నిర్ణయించాలి కదా వాళ్ళు. ఈ రోజుకి ఆమె మీద జరిగిన దాడి హేయమైన దాడి అయితే అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు కానీ, అక్కడ ఉన్న దళిత సంఘాలు కానీ, అక్కడ ఉన్న స్థానిక ఇప్పుడైతే ఎవరైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో వారి కానీ ఖండించిన పాపాన పోల. ఇందాక బొడ్డుకొండమ్మ తెలుగుదేశం, ఇందాక పైడి హరిచి అదిగో మీడియాలో కూడా ఏ విధంగా చెప్తున్నాడు, తెలుగుదేశం అధికారంలో రావాలని ఆయన మాటల్లో మాట్లాడిందే. అధికారంలో రావాలని ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంటి ఎదురుగా నేను ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాను, తెలుగుదేశాన్ని అధికారంలో తీసుకొచ్చేందుకు ఈ నియోజకవర్గంలో మా సార్ కోసం పనిచేశాం, కానీ మా సార్ అధికారంలోకి వచ్చాక నా మీదే కేసులు పెట్టి నన్నే ఇబ్బంది పెట్టారని చెప్పని ఆయన చూపించి చెప్తా ఉన్నారు. ఆడుండే దళితుల నాయకులను ఒకటే ప్రశ్నిస్తున్నాం, ముందు ఆత్మవిమర్శ చేసుకోండి, ముందు మీకు గౌరవం ఉందో లేదో తెలుసుకోండి. ఆయనే చెప్తున్నాడు గుడ్డలు వేసుకుంటే ఒప్పుకోరని. ఈరోజు ప్రతాప్ రెడ్డి గారిని ఒక హత్యా రాజకీయాలు ఇరికిచ్చేందుకు మొన్న చెప్పారు, మా శాసనసభ్యుల మీద హత్యా ప్రయత్నం చేశారు, డోన్ కెమెరాలు పెడతారా? ఆయన ఎక్కడున్నారు, ఈయన ఎక్కడున్నారు? ఇది అక్రమంగా ఇరికిచ్చిన కేసుని కావలి ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలియదా? దళితుల మీద ఎక్కువ ప్రేమ ఉంటే అధికారంలోకి వచ్చిన వెంటనే
ఇక్కడే దళిత విలేకరి శ్రావణ్ మీద హాకీ స్టిక్కులతోటి జమ్మలపాలెం రోడ్లో ఏ విధంగా హత్యా ప్రయత్నం చేయబోయారో కనీసం కేసు కూడా కట్టిన పరిస్థితి. అదేవిధంగా ఒక దళిత విలేకరి, ఓ మహిళా విలేకరి ప్రభావతి మీద ఏ రకంగా కేసులు కట్టారో చూసాం. ఇక్కడ ఉన్న దళిత విలేకరులే అనిల్ కావచ్చు, ఇంకా మరికొంతమంది, వీరందరినీ పైలాన్ కేసులో వాళ్ళకి ఏ సంబంధం ఉందో తెలియదు. ఆ పాప పుణ్యాలు చేసిన వాళ్ళు ఎవరున్నారో తెలియదు. వీళ్ళందరినీ తీసుకొని అక్రమంగా ఎన్ని రోజులు పక్కనే ఉన్నాడు రాజేష్. అతను ఏ రకంగా లేఅవుట్లో తీసుకెళ్ళి విజువల్స్ చూపించిన దాకా ఎన్ని రోజులు జైల్లో ఉన్నాడు. ఈ ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర పరిస్థితి వేరు. రాష్ట్రంలో ఎలాగూ తెలుగుదేశం డిఎన్ఏలోనే, కూటమి డిఎన్ఏలోనే దళిత వ్యతిరేకమైన విధానాలు అవలంబిస్తూ దళితుల మీద దాడులు చేస్తూ ఈరోజు చూసాం. నిన్న జిల్లాలో కూడా మనుబోల్లో లాకప్ డెత్తు, వరుసపెట్టి అక్కడ చూసాం విజయవాడ లాకప్ డెత్తు. ఒక పక్క దళితుల మీద లాకప్ డెత్తులు, ఒక పక్క ఈ వ్యవస్థలో చేయడం, రెండోది ఇక్కడే తాళూరులో నిన్నగాక మొన్న ఈ రోజుకి ఆ కేసుని కొట్లాట కేసు కింద పెట్టారు. అక్కెలగుంట యేసురత్నం అనే వ్యక్తిని ఏ రకంగా వాళ్ళ నలుగురిని కొడితే 30 మంది కలిసి వాళ్ళ చేతులు ఇరిగాయి, తలకు 16 కుట్లు పడితే ఈ రోజుకి కూడా ఆ కేసుని కేవలం 324 వాళ్ళ కౌంటర్ కేసులు పెట్టి ఈ రోజుకి వాళ్ళు తెలుగుదేశం పార్టీ కాబట్టి. ఒకటే చెప్తా ఉన్నాం, ప్రతాప్ రెడ్డి గారు ఎంత సౌమ్యులో, ప్రతాప్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో ఏ రకంగా ప్రజలకు అందుబాటులో ఉన్నారో ఆయన వ్యక్తిత్వాన్ని వీరు ఒక రౌడీయిజం అంటే ఎవరిది? మీది. నిన్న ప్రెస్ మీట్లో కూర్చొని కూడా ఏం మాట్లాడుతున్నారంటే అక్కడ కనీసం సభ్య సమాజం చూస్తూ ఉంది, ప్రజలు చూస్తున్నారనే విజ్ఞత కూడా కోల్పోయి ప్రతి దాడులు చేస్తాం, ఇక నుంచి దాడులే కొనసాగిస్తామంటున్నారు. ఇదా మీరు సమాజానికి ఇస్తున్న మెసేజ్? ఇక నుంచి మేము దాడులు చేస్తాం, ముట్టడిస్తాం, ఎవరు మాట్లాడితే వాళ్ళని కొడతామని చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ సంస్కృతి లేదు. మా నాయకుడు మాకు ఎప్పుడు ఆ విధంగా చెప్పిన పరిస్థితి లేదు. ప్రతాప్ రెడ్డి గారు ఏందో, ప్రతాప్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఏందో ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఆయన్ని అసలు ఒకటే ఒక ప్రశ్న అడుగుతాం, నిన్న జరిగిన సంఘటనకి ప్రతాప్ రెడ్డి గారికి ఏం సంబంధం? మొన్న మళ్ళీ ఇంకోటి చెప్తా ఉన్నారు, కరుణాకర్ విషయంలో ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఆ కేసులో నిందితులుగా ఉన్నారో వారి కోసం టీములు వేసి, అది అవునో కాదో ఈ ప్రపంచానికి తెలుసు, అది కూడా ఏ కేసు అనేది, అయినా వారిని జైలుకు పంపించిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. అది సొంత పార్టీ అయినా ఇంకోటైనా. ఆ రోజు ఇదే స్థానిక శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. హర్ష మీద కేసులు పెట్టినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకు కూడా ఆపాదిద్దామా దీన్ని? చెప్పండి. మాట్లాడే ముందు నిస్సిగ్గుగా మాట్లాడుతున్న ఆడందరూ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ముందు మనకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చింది సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవం. దాన్ని చంపుకొని బతకబాకండి. అక్కడ మీ పార్టీలో ఉన్న దళితుల మీద వరుస క్రమంగా దాడులు జరుగుతున్నా, వారి మీద కేసులు పెడుతున్నా, వారు ఆక్రందనకి ఆక్రోశాలకు గురవుతున్నా మీరు ప్రశ్నించిన గొంతులు, మోగబోయే గొంతులు ఆడు ఉన్నంతసేపు మనం నిస్సిగ్గుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకిచ్చిన హక్కుల్ని కోల్పోతూ అంత నీచంగా బతకాల్సిన అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అక్కడున్న ప్రతి ఒక్క దళిత నాయకుడికి. ఇక్కడ మేము సగౌరవంగా ఆత్మగౌరవంతోనే బతుకుతున్నాం. ఇక్కడ మాకు ఏ ఆంక్షలు లేవు. ఇక్కడ మీరు పక్క పార్టీలో ఏదో జరిగిపోతుందని చూస్తున్నారు. మీరు సొంత పార్టీలో జరిగే మీ నాయకుల మీద జరుగుతున్న దాడులు చూడు. ఇవే మచ్చుక ఇంకా ఎన్నో వెలుగురాని కేసులు చాలా ఉన్నాయి. మీరు పెట్టిన కేసులన్నీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమ కేసులు కాదా అని అడుగుతున్నాం. ప్రతాప్ రెడ్డి గారి మీద పెట్టిన హత్యా ప్రయత్నం కేసు, ఇది మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, ఇది ఫాల్స్ కేసు కాదా అని అడుగుతున్నాం. అక్కడ జరిగిన సంఘటన ఏంది? చివరికి దాన్ని ఒక అట్రాసిటీగా మార్చి, దాన్ని ఒక హత్యా ప్రయత్నంగా మార్చి, దాంట్లో ఎంతమందిని అక్రమంగా ఈరోజు పాపం ఒక విలేకరి నారాయణ గారు, ఆయన ఏ పాపం పుణ్యం తెలుసో లేదు, ఆయన ఈరోజు చూస్తూ ఉంటే రోడ్ల మీద ఆయన పరిస్థితి చూస్తుంటే ఎంత దౌర్భాగ్యంగా ఉందంటే చాలా బాధ హృదయం. ఆ పాపం ఊరికినే బాధ మీకు. ఇట్టటి అక్రమ కేసులు పెట్టడం తెలుగుదేశానికి వెన్నతో పెట్టిన విద్య. దాంట్లో మీరు పావులు కావబాకండి. నిన్న బొడ్డు కొండమ్మకు కావచ్చు, మొన్న హర్షకు కావచ్చు, అంతకుముందు వరుస పెట్టి ఇవన్నీ కూడా రేపు మీకు కూడా జరుగుద్ది. ఇప్పుడు లేస్తే గొడ్డల పార్టీ అని మాట్లాడతాడు. మీదేమన్నా వెన్నుపోటు పార్టీ? మీది వెన్నుపోటు తడి గుడ్డలు అంతే.
గొంతు కొయ్యాలన్నా తడిగుడ్డతోటి నొప్పి కూడా తెలియదు. వెన్నుపోటు, మీ పార్టీ వెన్నుపోటు పార్టీ అధికారంలో వచ్చిందే ఆ విధంగా. ఒకటే చెప్తున్నాం, మీరు చేస్తే అభివృద్ధి చేయండి, నిజంగా ఏదైనా తప్పు ఉంటే దాని మీద మందలించండి, ఖండించండి. నిన్న జరిగిన సంఘటన మీద ప్రతాప్ రెడ్డి గారు ఏం మందా మధుని వెనకేసుకు రాలేదు, ఆయన కోసం పరిగెత్తలేదు, లేదా ఆయన ఆ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడో లేదో ఆయన చేయలేదని చెప్పి ఈయన ఒకళ్ళు తప్పుచ్చుకోలేదు. మాట్లాడే ముందు ప్రతి దాన్ని రాజకీయం చేసి రాజకీయ కోణంలోనే ఎందుకు ఆ నీచమైన బ్రతుకు? పొద్దున లేచినప్పటి నుంచి రాజకీయాలు ఎలా చేయాలి, ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టాలి, ఏ విధంగా కేవలం ఈ దళితుల్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలి. ఆడ చనిపోయిన సంఘటన వేరు, ఒక కుటుంబంలో జరిగిన తగాదాలు. ఆ నేపథ్యంలో ఎవరు కూడా ఏం చెప్పలా, స్పష్టంగా పోలీసు అధికారులే చెప్పారు ఇది రాజకీయ హత్య కాదని. అలాంటప్పుడు ఇది ఏ విధంగా ఫోటోలు, ఒకటే ఫోటోలు, మీ ఫోటోలు పెట్టమంటారా? మందా మధుతో ఉండే ఫోటోలు మీ ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అందరితో ఉన్నాయి ఫోటోలు, వాళ్ళందరికీ ఆపాదించేద్దామా? మాట్లాడే ముందు ఒకటి ఆలోచించాలి, వాస్తవాల్ని మాట్లాడితే ప్రజలు హర్షిస్తారా లేదా అని. ప్రతాప్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని ముందు మీరు హననం చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆయన వ్యక్తిత్వం ఏందో ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఆయన 5 సార్లు కంటెస్టెడ్, ఇప్పటికి ఒకసారి ఎమ్మెల్సీ, 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి. నిన్న మొన్న రాజకీయాల్లోకి రాలేదు. ఎక్కడ కూడా ఆయనకేమి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, వాళ్ళని దోచాడు వీళ్ళని దోచాడని. ఒకటి చెప్తా ఉన్నాం, ఈ నియోజకవర్గంలో ఏదో సేవ చేద్దామని వచ్చి ఒక విద్యా సంస్థలు స్థాపించి ఎవడైనా అడిగింది గుప్తదానాలు చేసిన వ్యక్తి. ఎంతమంది పిల్లలను చదివిస్తున్నాడో, ఎంతమంది ఉచితంగా పిల్లలకు ఫీజులు కడుతున్నాడో, ఎంతమందికి ఈరోజు ఆరోగ్యం బాగాలేకపోతే చూపిస్తున్నాడో, ఇవన్నీ చెప్పుకుంటే వచ్చేవి కావు. అటువంటి ఒక మంచి వ్యక్తి మీద మీరు అబండాలు వేసే ముందు మీరు విమర్శ చేసుకోండి. ముందు మీ పార్టీలో ఉన్న దళిత నాయకులు న్యాయం జరిగే విధంగా చూడండి. ఎవరైతే చనిపోయారో వాసు కుటుంబానికి న్యాయం జరిగే విధంగా వారికి మీరు ఏదైనా ఆర్థికంగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటారో, ఇంకే రకంగా ఆదుకుంటారో ఇవి చెప్పండి. వీటికి ముందు అటువంటి కార్యక్రమాలు చేయండి, కానీ ఇటువంటి బురజల్లే కార్యక్రమం చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరోసారి ఇటువంటి కానీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.